నవ్యాంధ్రప్రదేశ్ కు కాబోయే రాజధాని విజయవాడ నుంచి దేశ రాజధానికి వెళ్లేందుకు ఏపీ ఎక్స్ప్రెస్ రైలు వచ్చేస్తోందని తెలుగుదేశం శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అయితే తమ పార్లమెంట్ సభ్యుడు కేశినేని ఏం చేయలేదని విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలపై దేశం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామేం చేశామో చెప్పేందుకు ఏకంగా కాంగ్రెస్ కార్యాలయం ఆదర్శ భవన్ కు వచ్చి దేశం నేతలు కలకలం సృష్టించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నూతన రాజధాని నుంచి దేశ రాజధానికి ఎక్స్ప్రెస్ రైలును మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే రైల్వే బడ్జెట్ లో ఈ రైలు ప్రస్తావన లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు దేశం ప్రజాప్రతినిధులపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన రైల్వే టైం టేబుల్లో విజయవాడ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ పేరుతో ట్రైన్ టైం, రూటు వివరాలు పొందుపరిచారు. ఏపీ ఎక్స్ప్రెస్ ను తీసుకురాలేదని తమను విమర్శించిన కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని దేశం నేతలు ఘాటుగానే స్పందించారు. అంతటితో ఆగకుండా దేశం నేతలు పట్టాభి, ఉషారాణి తదితరులు రైల్వే టైం టేబుల్ బుక్స్ ను పట్టుకొని కాంగ్రెస్ నేతలకు ఇచ్చేందుకు ఆంధ్రరత్న భవన్ కు వెళ్లారు. ఆ సమయంలో నేతలు ఎవరూ లేకపోవడంతో అక్కడున్న ఆఫీస్ ఇన్ఛార్జ్ కు పుస్తకాలు ఇచ్చి వెనుదిరిగారు. ఎంతో గొప్పగా పనిచేస్తున్నటువంటి నాని గారి మీద నిన్న మరి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజేశ్వరరావు గారు కానీ ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడం జరిగింది. వారికి విషయ పరిజ్ఞానం లేకపోవటం మూలాన, అంశం మీద సరైన అవగాహన లేకపోవటం మూలాన మరి ఏపీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఆల్రెడీ సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క టైం టేబుల్లో కూడా పొందుపరచడం జరిగింది. ఈ విషయాలు వేటి మీద కూడా శ్రద్ధ వహించకుండా, పరిజ్ఞానం లేకుండా కేవలం వారి రాజకీయ లబ్ధి కోసం బురద జల్లాలనే ఒక కార్యక్రమం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు. వారి కనువిప్పు కలిగించడం కోసం వారికి బుద్ధి వచ్చే విధంగా మేము ఈ రోజున రైల్వే టైం టేబుల్ పుస్తకాలు మేము తీసుకొచ్చి వారికి పంచిపెట్టడం జరిగింది. విమర్శలు ప్రతి విమర్శలతో సరిపెట్టే సంస్కృతి నుంచి తెలుగుదేశం నేతలు మరో అడుగు ముందుకు వేసి ఏకంగా విమర్శలు చేసిన పార్టీ కార్యాలయాలకే వెళ్లే విధానాలకు తెరతీశారు. కాంగ్రెస్ గత 10 సంవత్సరాలలో విజయవాడ నగరానికి ఏమీ చేయలేదని, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తమ నేతలను విమర్శిస్తే సహించేది లేదని దేశం నేతలు కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నారు.